ఏదైతే ఉందో కాక్రోచ్ జనతా పార్టీ ఆ పెదబొద్దింకైనటువంటి అభిజిత్ దుప్కే గారికి ఇప్పుడు అర్జెంటుగా ఎన్హెచ్ఈ కమాండోలను ఇవ్వాలంట. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయట. తను దేశం విడిచి వెళ్ళిపోతాడట. ఎవడు ఫీల్ అవుతాడు? పాపం మా నాగేశ్వర గారు ఫీల్ అవుతారు. మా తులసక్క ఫీల్ అవుతుంది. లేకపోతే ఇంకొకళ్ళు అట్లాంటోళ్ళు ఫీల్ అవుతారు. మా రగన్న ఇట్లాంటోళ్ళు ఫీల్ అవుతారు. అంతకుమించి ఎవరు ఫీల్ అవుతారు? నువ్వు అమెరికాకు పోతావు, అక్కడ మళ్ళీ పిజ్జా బర్గర్లు తింటావు, లేకపోతే ఏ షాప్లో పనిచేస్తావు, చాయిస్ ఈజ్ యువర్స్. ఎవడిని బెదిరిస్తారు? ఎందుకు బెదిరిస్తారు? ఎందుకు ఇస్తారు ఎస్పీజీ కమాండోలు? నువ్వు ఏ ప్రాతిపదికన ఇయ్యాలి నీకు? అంటే మొన్న చెంపదెబ్బ కొట్టారు కాబట్టి. ఆ లెక్కనైతే గనక భారతదేశంలో అర్బన్ నక్సల్స్ అందరికీ ఎస్పీజీ కాదు ఇవ్వాల్సింది. అంతర్జాతీయ బలగాలు ఇవ్వాలి. ఐక్యరాజ్య సమితి బలగాలు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళందరూ దేశాన్ని బూతులు తిడతారు. దేశాన్ని అమ్మలనక్కలు తిడతారు. దేశం మొక్కలవ్వాలంటారు. నాశనం అవ్వాలంటారు. నువ్వు కూడా అట్టాంటోడివే కదా! ఇంతకుముందు తొక్కడే గ్యాంగ్‌తో కలిసి ఉపన్యాసాలు ఇచ్చావు కదా! భారతదేశం నుంచి 7 సిస్టర్స్‌ని వేడి చేసేయాలి, అక్కడ ముక్కలు చేసేయాలని అడిగినోడివే కదా నువ్వు. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాండిలర్‌వే కదా నువ్వు. ఇవాళ అకస్మాత్తుగా వచ్చేసేసి నేను సెపరేటు అంటే రూపం మార్చినంత మాత్రాన ఊసర వెళ్ళి తొండైపోదు, తొండ పామైపోదు. బట్ కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి మోడీ మీద ద్వేషులకి, లేకపోతే జాతీయవాద ద్వేషులకి, భారతదేశం మీద ద్వేషులకి వేరే ప్లాట్‌ఫార్మ్ లేదు. ఇప్పటిదాకా అన్ని వాళ్ళ ప్లాట్‌ఫార్మ్‌లని వాడేశారు. బోర్ కొట్టేసింది జనాలకి. కాబట్టి ఒక కొత్త ప్లాట్‌ఫార్మ్ కావాలి. పాత సీసాలో కొత్త సారా కాదు, కొత్త సీసాలో పాత సారా. నడవనీయండి.